నమస్తే అండి. నేను విద్యా సరస్వతి. ఈరోజు మనం చదువుకునే టాపిక్ ఏంటి? అంశం ఏంటి అంటే వైషమ్యం, కొలమానాలు అంటే మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్. మనం ఇప్పుడు ఆ టాపిక్ గురించి నేర్చుకుంటున్నాం. వైషమ్య కొలమానాలు అంటే మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్. విషయ క్రమం అంటే ఈ క్రమంలో మనం ఒక టాపిక్ తర్వాత ఒకటి నేర్చుకుంటాం. విషయ క్రమం ముందుగా మనం ఇది ఎందుకు నేర్చుకోవాలి అనేది మనకి ధ్యేయం ఉండాలి. మనం ఏ పని చేయాలన్నా దానికి ఒక ధ్యేయం మనకు ఉండాలి. ఈ వైషమ్య కొలమానాలు ఎందుకు చదువుకుంటున్నాం అనే అంశాలు, ఏం చదువుకుంటున్నాం అనే అంశాలు ఇక్కడ మనకి ఇచ్చారు. మొదటిది ధ్యేయాలు, పరిచయం, వైషమ్యం నిర్వచనం, వైషమ్యం ఉద్దేశాలు, వైషమ్యం రకాలు, పరీక్షలు, విస్తరణకు వైషమ్యకు మధ్య గల డిఫరెన్సెస్, పరమ వైషమ్య మానాలు, సాపేక్ష వైషమ్య మానాలు, కార్ల్ పియర్సన్స్ వైషమ్య గుణకం అంటే కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్, బౌలే వైషమ్య గుణకం, సారాంశం, అవగాహన ప్రశ్నలు, మాదిరి ప్రశ్నలు, పదకోశం, చదవదగిన ఇతర రచనలు. ఇవన్నీ మనం ఈ టాపిక్లో నేర్చుకుంటున్నాం. ధ్యేయాలు మనం ఈ లెసన్ మొత్తం, ఈ పాఠం మొత్తం చదివాక మనం ఏం చేయగలగాలి, ఏం అర్థం చేసుకోవాలి, నేర్చుకున్నాక మనం ఎలా అప్లికేషన్లో పెట్టాలి, ఏం చేయాలి అనేది మనం ఈ ధ్యేయాలలో మనం నేర్చుకుంటున్నాం. మొదటిగా వైషమ్యాన్ని నిర్వచించగలగాలి, దీని ఉద్దేశాలను గుర్తించగలగాలి, దీని రకాలను గుర్తించగలగాలి, దీని స్వభావాన్ని గుర్తించగలగాలి, విస్తరణకు వైషమ్యానికి గల తేడాలను చూపగలగాలి. అంటే స్క్యూనెస్కి, డిస్పర్షన్కి గల డిఫరెన్సెస్ని మనం తెలుసుకొని చూపెట్టగలగాలి, డెపిక్ట్ చేయగలగాలి. పరిచయం, ఇంట్రొడక్షన్. సగటు అనేది ఒక సంఖ్య, అది శ్రేణులకు ప్రాతినిధ్యపు విలువను ఇస్తుంది. మొత్తం గ్రూపు లక్షణాలను ఇది వర్ణిస్తుంది. పౌనపున్య విభాజనంలో అన్ని పరిశీలనలు ఒకే రకంగా ఎప్పుడూ ఉండవు. అందుచేత సగటులు మాత్రమే పరిశీలనలు చాలినంతగా వర్ణించలేవు. సగటు విలువ నుంచి శ్రేణిలో అసంఖ్యకమైన అంకెల వ్యాపనాన్ని పరిశీలిస్తే విస్తరణ మానాలు ఉపయోగపడతాయి. అయినప్పటికీ సగటులు కానీ, విస్తరణ మానాలు కానీ పౌనపున్యం విభాజన పూర్తి కథను వెల్లడి చేయలేవు. పూర్తి కథను వెల్లడి చేయలేవు. ఉదాహరణకు ఒకే అంక మాధ్యమం, ప్రామాణిక విచలనాలు గల రెండు విభజనాలు వాటి స్వరూప స్వభావాల్లో పూర్తిగా భిన్నంగా ఉంటాయి, అంటే పూర్తిగా వేరేగా ఉంటాయి. కింది వాటి నుంచి ఆ విషయాన్ని గమనించవచ్చు. ఈ కింద ఏమి ఇచ్చారు, దీనికి ఇది ఎలా, ఈ కాన్సెప్ట్, ఈ స్క్యూనెస్ అనే కాన్సెప్ట్ మనం ఎలా అర్థం చేసుకోవాలో ఈ కింది వాటి దగ్గర నుంచి చూస్తూ మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. రెండు విభజనాల అంక మాధ్యమం ప్రామాణిక విచలనాలు విలువలు ఒకటే అయినప్పటికీ అంక మాధ్యమం 30, ప్రామాణిక విచలనం 1204 రెండు విభజనాలు ఒకే రకంగా ఉన్నాయని చెప్పడానికి వీల్లేదు. పటం 1లో పౌనపున్య విభాజనం సౌష్టవంగా అంటే సిమెట్రికల్ ఉంటే, పటం 2లో పౌనపున్య విభాజనం అసౌష్టవంగా అసిమెట్రికల్ లేదా వైషమ్యంగా ఉంటుంది. విభాజన స్వభావాన్ని, స్వరూపాన్ని అవగాహన చేసుకోవడానికి వైషమ్య మానాలు తోడ్పడతాయి. అంటే మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ మనకి హెల్ప్ చేస్తుందన్నమాట. ఈ పటంలో సౌష్టవ విభాజనం అంటే సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అసౌష్టక విభజన అంటే అసిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ 0 to 10లో ఇక్కడ 20, తర్వాత 60, ఇక్కడ 120, మళ్ళీ అదేవిధంగా 120,
60, 20 అంటే పెరుగుతూ కాన్స్టెంట్లో ఉండి మళ్ళీ తగ్గుతూ వచ్చింది. అంటే దిస్ ఈజ్ లైక్ ఒక సిమెట్రీ, ఒక ఆర్డర్లో పెరిగింది, కాన్స్టెంట్గా ఉంది, మళ్ళీ తగ్గింది. కానీ అసిమెట్రికల్లో అలా లేదు. గమనించారా? 20 తర్వాత 80కి వెళ్ళిపోయింది, తర్వాత 60, 40, 20 అలా ఒక సిస్టమాటిక్ అనేది ఉండదు మనకి అసిమెట్రిక్లో. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేయింగ్. అసిమెట్రికల్లో ఒక సిస్టమాటిక్ వే ఆఫ్ ఉంటుంది. అసిమెట్రికల్లో ఒక సిస్టమాటిక్ వే ఉండదు. 0, 20, 80, 180, ఇక్కడ మళ్ళీ 60, 40, 20 ఇలా అసిమెట్రిక్ విభాజనం. తర్వాత వైషమ్యం నిర్వచనం. స్క్యూనెస్ అంటే ఏంటి? వాటి డెఫినేషన్. ఒక్కొక్కరు వాళ్ళ పర్స్పెక్టివ్స్లో వాళ్ళ డెఫినేషన్స్ మనకి అందించారు. రిగిల్మన్ ప్రిన్బి ప్రకారం వైషమ్యం సౌష్ఠవం లోపించినటువంటిది. పటం మీద పౌనపున్య విభజనాన్ని చూసినప్పుడు అంశాలలో ఉన్న వైషమ్యం ఎక్కువగా మధ్యమంలో ఒకటి పక్క కంటే మరో పక్కకు విస్తరించే ప్రవృత్తితో ఉంటుంది. గ్యారెట్ ఏం చెప్పారు? విభాజనంలో వివిధ బిందువుల వద్ద మాధ్యమం మధ్యగతం వాలినప్పుడు సమానత అటుగాని ఇటుగాని అంటే ఎడమకు కుడికి మారినప్పుడు విభాజనం వైషమ్యంగా ఉన్నదంటున్నారు. వెన్సల్, విల్లెట్, సిఎన్ అనేవారు వైషమ్యాన్ని ఇట్లా నిర్వహించారు. సౌష్ఠవలోపం సామాన్య విభాజనంతో పోల్చినప్పుడు ఒక ప్రత్యేకమైన విభాజనంలో అంశాలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయో చూపే వ్యత్యాసాన్ని వైషమ్యపు ఏ కొలమానంలోనైనా సూచిస్తుంది. పడెన్ మరియు లిండ్క్విస్ట్ అభిప్రాయం ప్రకారం విభాజనంలో సౌష్ఠవం లోపిస్తే అంటే కొలమానాలు ఒక చివర కానీ మరో చివర కానీ కప్పబడి ఉంటే ఆ విభజనాన్ని వైషమ్యం గలదిగా అంటారు. సింపన్ కాప్కా ఉద్దేశంలో ఏమన్నారు? వైషమాన్యాలు వైషమ్యం మార్గాన్ని పరిధిని చెప్తాయి. సౌష్ఠవమైన విభాజనంలో మధ్యమం, మధ్యగతం, బహుళకం అన్నీ ఒకే రకంగా ఉంటాయి. బహుళకం నుంచి మధ్యమం ఎక్కువగా జరిగితే అసౌష్ఠవం లేదా వైషమ్యం అంత అధికంగా ఉంటుంది. ఈ పై డెఫినేషన్స్కి కింద ఎనాలిసిస్ ఇచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ ఒపీనియన్స్ డెఫినేషన్స్ ప్రకారం స్క్యూనెస్ అంటే ఏంటి అని వాళ్ళ వర్డ్స్లో చెప్పారు. ఈ పైన డెఫినేషన్స్ని ఎనాలిసిస్ చేస్తూ కింద మనకి ఇచ్చారు. చూద్దాం, అవేంటో చూద్దాం. వైషమ్యం అనేది సౌష్ఠవలోపం వల్ల ఏర్పడుతుంది. ఒక గ్రాఫ్ మీద పౌనపున్య విభజనాన్ని రూపొందిస్తే అంశాల మధ్యమం ఒకవైపుకే ఎక్కువగా వాలి ఉంటాయి. వైషమ్యమానాలు మార్గాన్ని పరిధిని సూచిస్తాయి. వైషమ్యం గల విభాజనంలో మాధ్యమం, మధ్యగతం, బహుళకల విలువలు సమానంగా ఉండవు. విభాజనంలో బహుళకల నుంచి మధ్యమం ఎక్కువగా జరిగితే వైషమ్యం అధికంగా ఉంటుంది. సామాన్య విభాజనం నుంచి ఒక ప్రత్యేక విభాజనం అంశాల విచలనాన్ని వైషమ్యం సూచిస్తుంది. ఈ వైషమ్యం యొక్క ఉద్దేశాలు ఏంటి మనం చూద్దాం. పౌనపున్య విభాజనాల విలువలలో సాంద్రత స్థాయిని, స్వభావాన్ని అవగాహన చేసుకోవడానికి ఈ స్క్యూనెస్ హెల్ప్ చేస్తుంది. విలువల సాంద్రత హెచ్చు ఏ పక్కన ఉందో, తగ్గు ఏ పక్కన ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు. మాధ్యమం, మధ్యగతం, బహుళకం అంటే మీన్, మీడియన్, మోడ్ మొదలైనవి వివిధ సగటుల అనుభవపూర్వక సంబంధాలను తెలుసుకోవడానికి వైషమ్యం హెల్ప్ చేస్తుంది. ఈ సంబంధాలు పరిమితంగా వైషమ్యం చెందిన విభాజనం పైన ఆధారపడి ఉంటుంది. ఇచ్చిన విభాజనం సమానత్వం నుంచి ఏ మేరకు వదిలి వెళ్ళిందో తెలుసుకోవడానికి ఈ వైషమ్యాలనేవి మనకి తోడ్పడతాయి. గణాంకమానాలు అధిక భాగం సామాన్య విభాజనం ప్రమేయం మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి వైషమ్యమానాల అధ్యయనం అనివార్యమని చెప్పవచ్చు. ఇవి వైషమ్యం యొక్క ఉద్దేశాలు, అంటే స్క్యూనెస్ యొక్క ఆబ్జెక్టివ్స్ అన్నమాట. తర్వాత టైప్స్. వైషమ్యం రకాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి ఇవి? సౌష్ఠవం కావచ్చు, అసౌష్ఠవం కావచ్చు. సౌష్ఠవ విభాజనం కింద పేర్కొన్న షరతుల్ని సంతృప్తి పరిస్తే
అది సౌష్ఠవ విభాజనం అవుతుంది లేదా అసౌష్ఠవ విభాజనం అవుతుంది. అవేంటో చూద్దాం. మాధ్యమం, మధ్యగతం, బహుళకం ఇవన్నీ సమానం. గ్రాఫ్ కాగితం మీద దత్తాంశాన్ని చూసినప్పుడు మామూలు గంటాకార వక్రరేఖ ఉంటుంది. ఏ, బి ఈ రెండు సాటిస్ఫై అయితే అది సిమెట్రికల్ మెజర్స్ అంటాం. అంటే సౌష్ఠవ కావచ్చు, సౌష్ఠవ వైషమ్యం కావచ్చు. మధ్యగతం లేదా బహుళకం నుంచి తీసుకున్న ధనాత్మక విచలనాల మొత్తం, ఋణాత్మక విచలనాల మొత్తం సమానంగా ఉంటుంది. దిగువ ఎగువ చతుర్థాంశాలు 1, 9 దశాంశాలు 10, 90 శతాంశాలు మధ్యగతం నుంచి సమాన రూపంలో ఉంటాయి. బహుళకానికి ఇటు అటు ఉన్న పౌనపున్యాలు ఒక బిందువు వరకు పెరుగుతూ పోతాయి. అదే మార్గంలో ఆ తర్వాత తగ్గుతూ పోతాయి. బహుళకానికి అటు ఇటు ఉన్న పౌనపున్యాలు ఒక బిందువు వరకు పెరుగుతూ పోతాయి. అదే మార్గంలో తగ్గుతూ పోతాయి. అవగాహన ప్రశ్న. అంటే మనం పైన చదువుకున్న వాటికి ఎంత వరకు నేర్చుకున్నామో వీటిని మనకి ఆన్సర్ చేయగలిగితే మనకు కొంచెం అవగాహన వచ్చినట్టే. కొన్ని పౌనపున్య విభాజనలు సౌష్ఠవంగాను గంటాకారంలోను అంటే ఈ గంటాకారంలోను ఉంటే మిగతావి సౌష్ఠవంగా ఉన్నప్పటికీ గంటాకారంలో ఉండవు. విభాజనం ప్రత్యేకమైన తరగతికి చెందిన సౌష్ఠవ విభాజనం. అది సౌష్ఠవంగాను ఉండడమే కాకుండా పరిపూర్ణమైన గంటాకారంలో ఉంటుంది. ఇక్కడ మనకి ఫిగర్స్లో చెప్తున్నారు కదా, కింది చూపినవి సౌష్ఠవ విభాజనం సాధ్యమైన నమూనాల్లో కొన్ని. అంటే వీలైనన్ని నమూనాల్లో ఈ ఫిగర్స్లో మనకు చెప్పారు. ఏమని అంటే ఇది గంటాకారంలో సంపూర్ణంగా ఉంటుంది అని. ఇక్కడ గంటాకారంలో లేని సౌష్ఠవ విభాజనం, ఇది గంటాకారంలో లేని సౌష్ఠవ విభాజనం, ఇది పూర్తి గంటాకారంలో ఉన్నది. దీన్ని మనం ఏమని పిలుస్తాం? సాధారణ లేదా సౌష్ఠవ విభజనం అని పిలుస్తాము. ఉన్న సౌష్ఠవ సాధారణ విభాజనం, దీన్ని కూడా మనం అంటే గంటాకారంలో ఉంది కదా ఇది కూడా, సో ఇది కూడా సాధారణ విభాజనం, సౌష్ఠవ విభాజనం. గంట లేనిది, ఇది గంటాకారం లేదు, ఇది కూడా గంటాకారం లేదు, అంటే అసిమెట్రిక్ స్క్యూనెస్, అసిమెట్రిక్ మెజర్ ఆఫ్ స్క్యూనెస్. కింద వైషమ్యం గల లేదా అసౌష్ఠవ విభాజనం. సమానత్వం నుంచి వైదొలగిన విభాజనాన్ని వైషమ్యం గల విభజన అంటారు. అసౌష్ఠవ విభాజనాలు ధనాత్మకంగా వైషమ్యంగా ఉండొచ్చు, రుణాత్మకంగా వైషమ్యంగా కూడా ఉండవచ్చు. దీంట్లో పాజిటివ్లీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్, ధనాత్మకంగా వైషమ్యం గల విభాజనం, ధనాత్మకంగా వైషమ్యం గల మధ్యమం విలువ గరిష్టం, బహుళకం విలువ కనిష్టం. అంటే ఈ కింది ఈ డయాగ్రామ్లో ఏదైతే చూపిస్తున్నారో ధనాత్మకంగా వైషమ్యం గల మధ్యమం విలువ గరిష్టం, అంటే మధ్యమం విలువ మనం ఇక్కడ గమనించవచ్చు. తర్వాత బహుళకం అంటే మోడ్ విలువ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మధ్యమం అంటే మీడియం విలువ కూడా మనం గమనించవచ్చు. ఈ రెండు అంత్యాల ఎక్స్ట్రీమ్స్ మధ్యన మధ్యగతం ఉంటుంది. ధనాత్మకంగా వైషమ్యం గల విభాజనంలో వక్రరేఖ కింద గల సగం కంటే హెచ్చు ప్రదేశం బహుళకం కుడివైపుకు వాలి ఉంటుంది. దాని కుడి తోక ఎడమ తోక కంటే పొడుగ్గా ఉంటుంది. అట్లాంటి విభజనంలో మధ్యగతం కంటే మధ్యమం ఎక్కువగాను, బహుళకం కంటే మధ్యగతం ఎక్కువగాను ఉంటుంది. మధ్యమం, మధ్యగతం, బహుళకం. మధ్యగతానికి ఎగువ చతుర్థాంశానికి గల వ్యత్యాసం మధ్యగతానికి దిగువ చతుర్థాంశానికి గల వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది. Q3 మైనస్ మీడియన్ గ్రేటర్ దాన్ మీడియన్ మైనస్ Q1. ఇది చూసి మనము మీడియన్ ఎట్లా, మోడ్ ఎట్లా, పాజిటివ్ స్క్యూలో ఈ గ్రాఫ్ ఇట్లా ఉంటుంది. దీన్ని మనం ధనాత్మక వైషమ్యం అని అంటాం.
ఈ రకంగా మన గ్రాఫ్ వస్తే మనం దాన్ని పాజిటివ్లీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్ అని పిలుస్తాం. రుణాత్మక వైషమ్యం గల విభాజనం అంటే నెగిటివ్లీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్. మనం పాజిటివ్ది ఇటు సైడ్ చూసాం, ఇప్పుడు నెగిటివ్ది ఇటు సైడ్ చూస్తాం. అంటే రుణాత్మకంగా వైషమ్యం గల విభాజనంలో మధ్యగతం కంటే మధ్యమం తక్కువ, బహుళకం కంటే మధ్యమం తక్కువ. ఈ ఈక్వేషన్ ఇచ్చారు కదండి, మధ్యమం లెస్ దాన్ మధ్యగతం లెస్ దాన్ బహుళకం. అంటే ఇది బహుళకం, మధ్యగతం, మధ్యమం. బహుళకం విలువ గరిష్టం, దీని విలువ ఎక్కువ. మధ్యమం విలువ కనిష్టం, దీని విలువ తక్కువ. ఈ రెండు విలువల మధ్యగతం విలువ ఉంటుంది, ఇది మధ్యగతం విలువ. విభాజన రేఖ కింద సగాన్ని పై ఉన్న ప్రదేశం బహుళకం అంటారు, దీన్ని బహుళకం అంటారు. ఎడమ కుడివైపు వాలి ఉంటుంది, ఇట్లా వాలి ఉంటుంది. అంటే ఎక్కువ తోక వక్రరేఖ ఎడమవైపున ఉంటుంది. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఈ తోక ఎడమవైపు వాలి ఉంటుంది. పైన ఈ డయాగ్రామ్లో కుడివైపు వాలి ఉన్నది. మీకు డిఫరెన్సెస్ అర్థం అవుతున్నాయని అనుకుంటున్నానండి. అంటే ఎక్కువ తోక ఎడమవైపున వాలి ఉంటుంది. మధ్యగతానికి ఎగువ చతుర్దశాంశానికి గల వ్యత్యాసం మధ్యగతానికి దిగువ చతుర్దశాంశానికి గల వ్యత్యాసం కంటే తక్కువగా ఉంటుంది. ఈ డయాగ్రామ్ చూస్తే మనకి రుణాత్మక వైషమ్యం అంటే ఏంటో అర్థమవుతుంది. అంటే నెగిటివ్లీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్. తర్వాత వైషమ్యం పరీక్షలు, టెస్ట్ ఆఫ్ స్క్యూనెస్. మనం స్క్యూనెస్ అంటే ఏంటి చూసాం, వాటి ఉద్దేశాలు అంటే ఏంటి చూసాం, వాటి రకాలను చూసాం. ఇప్పుడు టెస్ట్ ఆఫ్ స్క్యూనెస్. అసౌష్ఠవ లేదా వైషమ్యం గల విభాజనంలో మధ్యమం, మధ్యగతం, బహుళకం అంటే మెయిన్, మీడియన్, మోడ్ సమానం కాదు, ఈక్వల్ కాదు. అవి ఎక్కువగాను తక్కువగాను ఉండొచ్చు. విభాజనంలో వైషమ్యం అధికంగా ఉంటుంది, స్క్యూనెస్ ఎక్కువగా ఉండొచ్చు. వైషమ్యం గల విభజనంలో మధ్యమం ఈజ్ ఈక్వల్ టు బహుళకం ప్లస్ మధ్యగతం మైనస్ బహుళకం అంటే 2/3. అసౌష్ఠవ విభాజనం చేసినప్పుడు దత్తాంశాన్ని గ్రాఫ్ కాగితం మీద చూసినప్పుడు గంటాకార వక్రాన్ని చూపదు, అంటే గంటాకార వక్రాన్ని చూపదు. అందుచేత కేంద్రం ద్వారా ఊర్ధ్వరేఖ వక్రరేఖను 2 సమాన భాగాలుగా ఖండించవచ్చు. వైషమ్యం గల విభాజనంలో మధ్యగతం లేదా బహుళకం నుంచి తీసుకున్న ధనాత్మక విచలనాల మొత్తం రుణాత్మక విచలనాల మొత్తాన్ని సమానం కాదు. అందుచేత వైషమ్యపు స్థాయి మధ్యగత లేదా బహుళపు ధనాత్మక రుణాత్మక విచలనాల మొత్తాన్ని వ్యత్యాసంపై ఆధారపడి ఉంటుంది. ఈ వైశాన్యం దేనిపై ఆధారపడి ఉంటుంది? పాజిటివ్ స్క్యూడ్ అండ్ నెగిటివ్లీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్ పైన ఆధారపడి ఉంటుంది. వైషమ్యం గల విభాజనంలో బహుళకానికి అటు ఇటు పౌనపున్యాలు సమానంగా ఉండవు. వైషమ్యం గల విభజనంలో ఎగువ దిగువ చతుర్దశాంశాలు 1/9 దశాంశాలు, ఏది 90 విలువలు మధ్యగతం నుంచి సమాన దూరంలో కూడా ఉండవు. పైన వివరించిన పరీక్షలు కింద ఇచ్చిన పట్టిక ద్వారా స్పష్టం కాగలవు. ఇవన్నీ మనకి ఏంటో, ఇవన్నీ వైషమ్యం పరీక్షలు, టెస్ట్ ఆఫ్ స్క్యూనెస్. ఇవి మనకి ఎట్లా అర్థం కావాలి? కింద ఇచ్చిన పట్టిక ద్వారా అర్థం కాగలవు అని ఇచ్చారంటే కింద పట్టిక ఇచ్చారు, దాని ద్వారా మనకు అర్థమవుతాయి అని చెప్తున్నారు. పరిమాణం, పౌనపున్యం 1, పౌనపున్యం 2, పౌనపున్యం 3. ఇది వైషమ్యం, సౌష్ఠవం, ధనాత్మక వైషమ్యం, రుణాత్మక వైషమ్యం. వైషమ్య గణన సగటు మీద అంటే ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు మీడియన్ మోడ్ ఇజ్ ఈక్వల్ టు మీడియన్ అంటే మీన్, మీడియన్, మోడ్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి. మీన్ ఓకే, తర్వాత మీన్ గ్రేటర్ దాన్ మీడియన్ గ్రేటర్ దాన్ మోడ్. ఎక్స్ బార్ మీన్ లెస్ దాన్ మీడియన్ లెస్ దాన్ మోడ్. ఆధారపడినవి 80 ఈజ్ ఈక్వల్ టు 80 అంటే ఈ 3 సేమ్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ 67.2 60 గ్రేటర్ దాన్ 40, 92.4 లెస్ దాన్ 100 లెస్ దాన్ 120.
ఇక్కడ మీడియన్ 80. వీటికి యావరేజ్ చేస్తే కూడా మనకి 80 వస్తుంది. 3 కూడా మనకి ఎక్కువ సార్లే, అంటే 80 ఎక్కువ సార్లు రిపీట్ అయింది కాబట్టి మనకి 80 ఉంటుంది. అట్లాగే దీంట్లో కూడా మనకి ఉంటుంది చతుర్దశాంశాలపై Q3 మైనస్ మీడియన్, Q3 మైనస్ మీడియన్ గ్రేటర్ దెన్, Q3 మైనస్ మీడియన్ లెస్ దెన్. దేనిపై ఆధారపడి ఉంటుంది? ఈజ్ ఈక్వల్ టు మీడియన్ మైనస్ Q1. సేమ్ అదే ఫార్ములా. వైషమ్య గణన మీడియన్ ఏమో 100 మైనస్ Q1 80, 100 మైనస్ 67.2, ఇక్కడ 120 మైనస్ 100 లెస్ దెన్ 100 మైనస్ 62. పౌనపున్య రేఖ ఆకారం సామాన్యం, కుడికి వైషమ్యం, ఎడమకు వైషమ్యం. ఎక్స్ బార్ ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. ఎక్స్ బార్ అంటే మాధ్యమం, మీడి అంటే మధ్యగతం మీడియం, ఎమ్ అంటే బహుళకం క్వార్టైల్ 3 ఎగువ చతుర్దశాంశం, Q1 దిగువ చతుర్దశాంశం. తర్వాత మనం ఏం చదువుకుంటున్నాం? విస్తరణకు వైషమ్యానికి మధ్య గల డిఫరెన్సెస్. విస్తరణ అంటే డిస్పర్షన్, వైషమ్యం అంటే స్క్యూనెస్. కేంద్ర విలువ నుంచి పౌనపున్య విభాజనంలోని అంశాలు విచరణ కొలిచే మానం. కేంద్ర విలువకు ఇరుపక్కల విభాజనపు విలువల సౌష్ఠవం కొలిచే మానం ఇది. ఇది ద్వితీయ శ్రేణి సగటు, ఎందుకంటే కేంద్ర విలువ చుట్టూ ఉన్న విచలనాల సగటు ఇది. ఇది సగటు కాదు. అయితే మాధ్యమం, మధ్యగతం, బహుళకం మొదలైన రకాలు సగటులపై దీని కొలమానం ఆధారపడి ఉంటుంది. దత్తాంశంలో విచరణ స్థాయిని ఇది ముదింపు చేస్తుంది. విలువల సాంద్రత ధనాత్మక లేదా రుణాత్మక వైపున ఉందో తెలుసుకోవడానికి ఇది పనికి వస్తుంది. సాధారణంగా విచరణత్వపు విలువలలో దీనికి సంబంధం ఉంది. బహుళకం ఇరుపక్కల గల విభాజనపు సౌష్ఠవంతో దీనికి సంబంధం ఉంది. పౌనపున్య విభాజపు సాధారణ స్వరూపంతో దీనికి సంబంధం ఉంది. పౌనపున్యాల ఏర్పాటుకు సంబంధించి బహుళకం రెండు వైపులా విస్తరణతో ఇది వ్యవహరిస్తుంది. పౌనపున్యం విభాజనంలో వ్యక్తిగత విలువలకు అంకమాధ్యమం ఏమాత్రం ప్రాతినిధ్యం వహిస్తుందో ఇది సూచిస్తుంది. ఇచ్చిన పౌనపున్య విభాజనం ఏమాత్రం సమానత్వం నుంచి వైదొలగడం జరిగిందో నిర్ణయించడానికి ఇది తోడ్పడుతుంది. ఇవి స్క్యూనెస్ అండ్ డిస్పర్షన్ యొక్క డిఫరెన్సెస్. తర్వాత పరమ వైషమ్య మానాలు, అబ్సల్యూట్ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్. దీన్ని ఎలా మెజర్ చేస్తాము? పరమ వైషమ్యం ఎక్స్ బార్ మైనస్ జెడ్ ఇది ఇచ్చారు. తర్వాత చతుర్దశాంశాల ఆధారంగా వైషమ్యాన్ని లెక్కించినప్పుడు ఈ కింది సూత్రాన్ని మనం ఉపయోగిస్తాము. సాధారణంగా వైషమ్యం చెందిన విభాజనం స్థాన సగటుల సంబంధం మీద ఈ సూత్రం ఆధారపడి ఉంటుంది. పరిమిత వైషమ్యం చెందిన విభాజనంలో Q3 మైనస్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్ మైనస్ Q1. ఈ విధంగా మనకి ఇచ్చారు. కాబట్టి Q3 ప్లస్ Q1 మైనస్ 2 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ ఈ పైనది మనం సాల్వ్ చేస్తే కిందది మనకు వస్తుంది. కింది కారణాల వల్ల పరమ వైషమ్యం మానాన్ని అసంతృప్తికరమైనదిగా భావించడం జరుగుతుంది. విభాజనపు విలువల్ని ప్రకటించద యూనిట్లోనే పరమ వైషమ్య మానపు విలువను కూడా ప్రకటించబడుతుంది. అందుచేత వివిధ యూనిట్లలో విలువల్ని ప్రకటించినప్పుడు 2 లేదా అంతకంటే ఎక్కువ విభజనాలు అంటే డిస్ట్రిబ్యూషన్స్ సరిపోల్చడానికి, కంపేర్ చేయడానికి ఈ వైషమ్యం పనికిరాదు. 2 లేదా అంతకంటే ఎక్కువ విభజనాల్లో ఒకే రకమైన పౌనపున్యాలు వక్రాలు ఉండొచ్చు. అయితే ఒకే శ్రేణిలో పరమ పరిభాషలో మాధ్యమాన్ని, బహుళకాన్ని ఉన్న వ్యత్యాసం ఎక్కువగా ఉండొచ్చు. అందుచేత పరమ వైషమ్యం పౌనపున్య విభాజనాలకు సరిపోల్చడం ఏమాత్రం ఉపకరించదు. తర్వాత రిలేటివ్ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్, సాపేక్ష వైషమ్య మానాలు. 4 ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి ఇందులో. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్, బౌలీ వైషమ్య గుణకం అంటే బౌలీ స్క్యూనెస్,
కెల్లి వైషమ్య గుణకం, కెల్లి స్క్యూనెస్, గతికల ఆధారంగా వైషమ్య మానాలి, అంటే మూమెంట్ బేస్డ్. ఫస్ట్ మనం కార్ల్ పియర్సన్స్ వైషమ్య గుణకం. కార్ల్ పియర్సన్స్ అభిప్రాయం ప్రకారం కింది సూత్రం సహాయంతో స్క్యూనెస్ అనేది మనం మెజర్ చేయొచ్చు. అంకమాధ్యమం మైనస్ బహుళకం బై ప్రామాణిక విచలనం, ఇది సూత్రం. ఈ సూత్రాన్ని బట్టి మనం స్క్యూనెస్ అనేది మెజర్ చేయొచ్చు. కార్ల్ పియర్సన్స్ వైషమ్య లక్షణాలు, దీన్ని క్యారెక్టరిస్టిక్స్, ఇవి చదువుకొని ఈ కార్ల్ పియర్సన్స్ వైషమ్యం స్క్యూనెస్ ఈ సూత్రంని మనం అన్వయించాలి. అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. సౌష్ఠవ విభాజనానికి వైషమ్యం 0. ధనాత్మకంగా వైషమ్యం చెందిన విభాజనంలో అంకమాధ్యమం విలువ బహుళకం కంటే ఎక్కువ. రుణాత్మకంగా వైషమ్యం చెందిన విభాజనంలో బహుళకం విలువ అంకమాధ్యమం కంటే ఎక్కువ. సైద్ధాంతికంగా ఈ మానం పరిమితుల మధ్య మారుతూ ఉంటుంది. నిజ జీవితంలో ఇది అసాధారణమైన దృగ్విషయం. సాధారణంగా ఇది +or-1 మారుతూ ఉంటుంది. పైన పేర్కొన్న సూత్రం ద్విబాహుళక పౌనఃపున్య విభజనానికి వైషమ్యాన్ని లెక్కించడానికి ఉపయోగంగా ఉండదు. అందుచేత కార్ల్ పియర్సన్స్ మరో సూత్రాన్ని సూచించాడు. ఏమని? 3 ఇంటూ అంకమాధ్యమం మైనస్ మధ్యగతం బై ప్రామాణిక విచలనం, ఇది ఇంకొక సూత్రం అన్నమాట. సాధారణ సౌష్ఠవ విభాజనం వివిధ సగటుల సంబంధంపై ఈ సూత్రం ఆధారపడి ఉంది. అలాంటి విభాజనంలో బహుళకం, ఇవి ఫార్ములాస్, = 3 మధ్యగతం మైనస్ 2 అంక మాధ్యమం. వీటిని మనం సాల్వ్ చేసుకుంటూ వస్తాం. బహుళకం = 3 మధ్యగతం మైనస్ 3 అంకమాధ్యం ప్లస్ అంకమాధ్యమం. బహుళకం మైనస్ ఇది తీసుకొచ్చేస్తే అంకమాధ్యమం అవుతుంది, ఇది తీసుకొస్తే మైనస్. సో 3 కామన్ ఉంటుంది, మధ్యగతం మైనస్ అంకమాధ్యమం అవుతుంది. అంకమాధ్యమం మైనస్ బహుళకం = 3 ఇంటూ అంకమాధ్యమం మైనస్ మధ్యగతం. అంకమాధ్యమం మైనస్ బహుళకం విలువను సూత్రంలో ప్రతిక్షేపిస్తే, అంటే తర్వాత అన్వయించాలి. మన సూత్రంలో మనకి ఏ వాల్యూస్ వస్తాయో అవి సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకి కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్లో మనకి ఏమొస్తుంది? మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్లో మనకి ఆ వాల్యూ అనేది, స్క్యూనెస్ అనే వాల్యూని మనం మెజర్ చేసుకోవచ్చు. ఉదాహరణకి వీళ్ళు నెలవారీ వేతనాలు ఇచ్చారు, కార్మికుల సంఖ్య ఇచ్చారు. ఏం కనుక్కోవాలి? దీంట్లో మనం కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్లో మనం గుణకాన్ని కనుక్కోవాలి. ఉదాహరణ, జవాబు వేతనాలు వాళ్ళు ఇచ్చారు, కార్మికుల సంఖ్య వాళ్ళు ఇచ్చారు, మనం ఈ 3 కనుక్కుంటున్నాం. ఇందులో 45, 60, 75, 90, 105, 120, 135, 150. ఇది వాళ్ళు ఇచ్చిన సంఖ్యనే, ఇది కూడా క్వశ్చన్లో ఇచ్చిన సంఖ్యనే మనకి. ఇక్కడ ఇది వాళ్ళ ఫస్ట్ సూత్రం. ఈ సూత్రంలో మనము ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి D1 వాల్యూ వస్తుంది. ఈ x అనేది 45 మైనస్ 90, అంటే దీన్ని మనము మిడ్ వాల్యూగా తీసుకున్నాం. 90/15 చేస్తే -3. తర్వాత 60 - 90/15 -2. 75 - 90/15 1 -1. 90 - 90/15 0. 105 - 90/50 1 2 3 4 అలా వచ్చాయి. F ఇంటూ D1. FD1 అంటే ఈ కార్మికుల సంఖ్య ఇంటూ D1 చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. FD1 స్క్వేర్ అంటే 18 ఇంటూ 3 54, 100 ఇంటూ 2 200, 38 0 8 22 40, 36 ఇంటూ 3 108, 16 ఇంటూ 4 64. ఈ వాల్యూస్ అన్ని మనం క్యాలిక్యులేట్ చేసాం. ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే n వాల్యూ, ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే సమ్మేషన్ DFD -76, సమ్మేషన్ FD1² 512.
ఈ అంక మాధ్యమం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఈ సూత్రంలో? ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్టీ స్క్వేర్ 1 పవర్ 1 బై ఎన్ ఇంటూ సి. ఇక్కడ ఏ 90, ఎఫ్టీ 176, ఎన్ 160, సి 15. ఇది ఏ అన్నమాట, ఇది సి అన్నమాట. సమీకరణంలో విలువలని సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఏమో 90, ఎఫ్టీ సమ్మేషన్ ఎఫ్టీ 1 ఇక్కడ 76 బై ఎన్ 160 ఇంటూ 15, సి 15. 9 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 21 బై 4 చేస్తే 82.87. ఇది ప్రామాణిక విచలనం గణనలో మనము సమీకరణంలో ఈ వాల్యూస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 25.845 వచ్చింది. ఇది బహుళ గణన అంటే ఏంటో చూద్దాం. ఈ వేతనాలు వాళ్ళు ఇచ్చారు, ఇది కూడా ఒక వరుసలో వాళ్ళు ఇచ్చారు. మనం ఏం చేస్తున్నాం? బహుళ గణన అంటే ఈ కింది విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. వరుస 3, 4, 5, 6. ఈ వాల్యూస్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. వరుస 1 ఇది వాళ్ళు ఇచ్చారు మనకి. తర్వాత రెండో వరుసలో ఈ వాల్యూస్ మనకి ఎలా వచ్చాయో చూద్దాం. 50 ప్లస్ 6 56, 38 ప్లస్ 32 70, 8 ప్లస్ 10 18, 12 ప్లస్ 4 16. ఈ వరుస 2 అంటే కాలం 2 కూడా మనకి అర్థమైంది. తర్వాత కాలం 3 ఏంటి ఎట్లా రావాలి మనకి అంటే ఇది కాలం 1 అంటే వరుస సెకండ్ కాలం కాబట్టి ఈ 2 మనం యాడ్ చేస్తాం. ఇది థర్డ్ కాలం కాబట్టి మనం ఏం చేయాలి? 50 ప్లస్ 38 88. మళ్ళీ ఇక్కడ 40 ఎట్లా వచ్చింది? 32 ప్లస్ 8 40. 22 ఎట్లా వచ్చింది? 10 ప్లస్ 12. అంటే ఇది మూడో వరుస కాబట్టి ఇక్కడ ఒకటి వదిలేసాము, ఈ 2 యాడ్ చేసాం, ఈ 2 యాడ్ చేసాం, ఈ 2 ఇక్కడ వదిలేసాం. తర్వాత నాలుగవ వరుసలో మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ చూపించారు కదా, ఇట్లా ఈ ఆర్ఎంఆర్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 6 56 ప్లస్ 38 94. తర్వాత 32 8 40 ప్లస్ 10 50. అర్థమైందని అనుకుంటున్నానండి. వరుస 5 ఇక్కడ 120 ఎట్లా వచ్చింది అంటే 50 ప్లస్ 38 88 ప్లస్ 32. ఈ 2 కలిపితే మనకి 40 120 5వ వరుసలో వస్తుంది. 120 56 ప్లస్ 38 6 ప్లస్ 50 ప్లస్ 38 ప్లస్ 32. కాదండి, ఒక్క నిమిషం. 50 ప్లస్ 40 90. ఇక్కడ 50 ప్లస్ 38 ప్లస్ 32. అంటే ఇక్కడ మనం 120 ఎట్లా వచ్చింది అంటే 50 ప్లస్ 38 ప్లస్ 32. ఈ 3 వాల్యూస్ మనం యాడ్ చేస్తే మనకి 120 వస్తుంది. మరి ఇక్కడ 30 ఎట్లా వచ్చింది? ఇక్కడ 3 విలువలు తీసుకున్నట్టు ఇక్కడ కూడా 3 విలువలు తీసుకోవాలి. 18 12 30. ఇక్కడ 78. ఇది ఎట్లా వచ్చింది మనకి అంటే 38 ప్లస్ 32 ప్లస్
8. అంటే ఈ 3 వాల్యూస్ మనం యాడ్ చేసి 78 తీసుకున్నాం. తర్వాత ఈ 26 ఎలా వచ్చింది? ఈ 3 విలువలు యాడ్ చేస్తే మనకి 26 వచ్చింది. ఇలా బహుళ గణన మనం చేసాం. తర్వాత విశ్లేషణ పట్టిక. అంటే దీన్ని ఎలా చేసామనేది వరుస సంఖ్యలో మనకి ఈ రకంగా ఒక్కొక్కటి ఎన్నిసార్లు వచ్చిందనేది మనం ఇక్కడ అనాలిసిస్ చేసుకుంటాం. ఇక్కడ ఎన్ని వరుసలు ఉన్నాయి? 6. అంటే కాలమ్స్. 6 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ వేతనాలు మనం ఇలా రాసుకున్నాం. సో మొదటి వరుసలో 61, రెండవ వరుసలో 75, 1, 91. తర్వాత మూడవ వరుసలో 60, 71. నాలుగో వరుసలో 45, 60, 75. ఐదో వరుసలో 60, 75. ఆరో వరుసలో 75, 90, 105. ఇవన్నీ మళ్ళీ మనం యాడ్ చేస్తే 1, 4, 5, 3, 1. 75 విలువ గల ఎక్కువ సార్లు వచ్చింది 5 సార్లు వచ్చింది. అంటే ఈ 75 అనేది 1, 2, 3, 4, 5 5 కాలమ్స్లో కన్సిడర్ చేసాం. కాబట్టి ఇది మనకి కార్ల్ పియర్సన్స్ వైషమ్యంలో స్క్యూనెస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంకమాధ్యమం మైనస్ బహుళకం బై ప్రామాణిక విచలనం. అంకమాధ్యమం 82.87, బహుళకం 75, విచలనం 25.845. సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేస్తే 0.304 వచ్చింది. అందుచేత శ్రేణుల ధనాత్మకం వైషమ్యం చెంది ఉన్నవి. ఇది అర్థమైందని అనుకుంటున్నానండి. మీకు ఉదాహరణ ఏంటి అంటే, ఫస్ట్ మనం వాళ్ళు ఇచ్చిన వాల్యూస్తో మనకు కావాల్సింది ఏదైతే ఉందో అది గణన చేసుకోవాలి. తర్వాత బహుళకం గణన చేయాలి. అంటే మోడ్ క్యాలిక్యులేట్ ఏది ఎన్నిసార్లు రిపీట్ అయిందో మనం ఈ టేబుల్ని బట్టి మళ్ళీ ఒక అనాలిసిస్ చేసుకోవాలి. ఇక్కడ 45 1 అంటే వరుస 1లో 45 అనేది మనకి రిపీట్ కాలేదు. 60 వరుస 1లో మనకి రిపీట్ అవుతుంది. వరుస 1లో మనకి రిపీట్ అవుతుంది. ఇంకా మూడో దాంట్లో మనకి రిపీట్ అవుతుంది. తర్వాత అట్లా ఎన్నిసార్లు ఈ వాల్యూస్ అనేవి ఇందులో ఏ వరుసలో అయితే రిపీట్ అవుతున్నాయో మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ రాసుకోవాలి. తర్వాత కార్ల్ పియర్సన్స్ వైషమ్యం స్క్యూనెస్లో మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఉంచుకోవాలి. అప్పుడు మనకి క్యాలిక్యులేషన్ ఈజీగా అర్థమవుతుంది. ఇంకొక ఉదాహరణ ఇచ్చారండి. కింది దత్తాంశం నుంచి కార్ల్ పియర్సన్ వైషమ్యం గణన చేయండి. ఇది తరగతి వాళ్ళు ఇచ్చారు. ఫ్రీక్వెన్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ మిడ్ వాల్యూస్ అంటే 0 + 5 / 2 చేస్తే 2.5 వస్తుంది. 5 + 10/2 చేస్తే 7.5 వస్తుంది. 10 + 15/2 12.5. 15 + 20/2 17.5. 20 + 25 45/2 22.5. 25 + 30/2 27.5. 30 + 35/2 32.5. 35 + 40 40/2 37.5. 40 + 45 85/2 42.5. 45 + 50/2 47.5. తర్వాత D1 ఇది ఎలా మనకి వచ్చింది? ఒకసారి మనం చూడాలి. ఇక్కడ ఇచ్చారు కదా, M-22.5 అంటే 45/2 45/2 23 22.5 A/5. సరే, ఇక్కడ M అంటే ఈ 4 22.5/5 అంటే 4
ఓకే, 2.5 ఉంది కదండి. 2.5 మైనస్ 22.5/5 -4. 7.5 మైనస్ 22.5 -5 -3. అలా -1 0 1 2 3 4 5 వచ్చాయి. ఇప్పుడు FD1 అంటే ఈ F ఈ D1ని మల్టిప్లై చేయాలి. తర్వాత F ఇంటూ D1 స్క్వేర్. F అంటే ఇది 4, D1 2 అంటే ఇది. ఈ FD1 పవర్ 2 అంటే మనం ఏం చేయాలి అంటే ఇది ఇంటూ ఇది చేసుకోవాలి. 4 ఇంటూ 16 64, 6 ఇంటూ 18 54, 10 ఇంటూ సారీ ఇది D1 అండ్ దిస్ వన్ అండి. 4 -4 ఇంటూ 16 -16 64, 18 3s 54, 23 22s 40, 21s 20 0, 61 60 62s 120, 72 3s 216, 84s 320, 55s 250. ఈ టేబుల్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సేమ్ పైన దానిలాగానే n సమ్మేషన్ FD1 సమ్మేషన్ FD1 పవర్ 2. ఇది అంక మాధ్యమంలో వాల్యూస్ మనకు ఉన్నాయి కాబట్టి అందులో మనం వేసేసుకోవాలి. తర్వాత సమీకరణం విలువల్ని సబ్స్టిట్యూట్ చేస్తే 28.3 వస్తుంది. ప్రామాణిక విచలనం గణన ఈ సూత్రంలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. చేసి సమీకరణంలో మళ్ళీ మనం వేస్తే మనకి స్క్యూనెస్ 10.015 వచ్చింది. సో పైన ఇచ్చిన ఈ డేటాని బట్టి మనం మళ్ళీ ఏం చేయాలి, వర్గీకృత పట్టిక గీసుకోవాలి. ఇది వాళ్ళు ఇచ్చిన తరగతులు, వాళ్ళు ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్. వరుస 1లో వాళ్ళు ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్ని మనం రాసుకోవాలి. వరుస 2లో మనం ఏం రాసుకోవాలి, 4 6 2 ప్లస్ చేస్తే 10, 10 + 20 30, 30 + 60 90, 30 + 24 54, 20 + 10 30. ఈ వరుస రెండో క్రమం కూడా మనకి ఈజీగానే ఉంది. మూడోది ఎలా ఉంటుందో చూద్దామండి. ఇప్పుడు 16. ఎలా ఈ 16 వచ్చింది అంటే 6 + 10 16. తర్వాత ఈ 50 ఎలా వచ్చింది, 20 + 30. తర్వాత 90, 60 + 30 90. ఈ 44 ఇది ఎలా వచ్చింది, 24 + 20 44 వచ్చింది. ఇప్పుడు వరుస 4. 20 ఎట్లా వచ్చిందండి ఇక్కడికి, ఈ 3 మనం యాడ్ చేసుకోవాలి. 16 4 20. తర్వాత 110 ఇది ఎలా వచ్చిందంటే మనకి 20 + 30 + 60 110. 60 + 30 90 + 20 110. నెక్స్ట్ 74 ఇది ఎలా వచ్చింది మనకి 30 + 20 54 + 20 74. ఈ విధంగా మనకు వచ్చింది. నెక్స్ట్ కాలమ్ 5 36 ఎలా వచ్చింది మనకి, 36 అనేది 20 + 10 + 6 36. తర్వాత 120 ఎలా వచ్చింది, 30 + 6 60 + 30 120. తర్వాత 54 ఎలా వచ్చింది, 30 + 24 54. నెక్స్ట్ లాస్ట్ కాలమ్ 60 అండ్ 114 ఇది ఎలా వచ్చింది, 60 అంటే 30 + 20 + 10 60 వచ్చింది. నెక్స్ట్ 114 ఇది ఎలా వచ్చింది, 60 + 90 30 90 90 + 24 114. ఈ విధంగా మనకి వర్గీకృత పట్టికను ఏర్పరచుకోవాలి. తర్వాత సంఖ్య, ఈ తరగతులన్నీ మనం ఇక్కడ రాసుకోవాలి. ఈ వరుస సంఖ్యలన్నీ ఇక్కడ రాసుకోవాలి. 0 నుంచి 5 లోపు మనకి ఏమీ లేవు, ఒక వరుసలో ఏమీ లేవు. 5 నుంచి 25 నుంచి 30 లోపు ఒకటి ఇచ్చారు. 25 నుంచి 30 లోపు ఒక్క వరుసలో ఇక్కడ వచ్చింది. సో 1. తర్వాత వరుస 2లో 20 నుంచి 25 20 నుంచి 25 ఇక్కడ ఉందా, ఇందులో ఈ వాల్యూస్లో 20 to 25 ఉంటుంది, ఇక్కడ ఉంటుంది.
మళ్ళీ తర్వాత 25 నుంచి 30కి కూడా ఒకటి ఉంటుంది ఇందులో. 25 నుంచి 30 లోపు కూడా మనకి ఇందులో వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా అట్లా వరుస 3, 4, 5, 6లో మనం ఈ ఇంటర్వల్స్ ఏ వరుసలో ఉన్నాయో మనం ఈ నంబర్స్ని చూసుకుంటూ ఇక్కడ 1, 2, 3 మనం వేసుకోవాలి. అంటే టాలీ చేసుకోవాలి. టాలీ చేసుకున్నాక టోటల్ చేసుకోవాలి. విశ్లేషణ పట్టిక చూడగా 25, 30 తరగతులు అంటే ఇవి ఎక్కువగా రిపీట్ అయ్యాయి. 6 సార్లు రిపీట్ అయ్యాయి. కాబట్టి దీన్ని మనం మోడ్గా పరిగణిస్తాం. బహుళకం ఇది సూత్రం. L25, F160, H030, F230, I5. సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చింది 27.5. దీనికి వచ్చిన స్క్యూనెస్ అంతా 0.08. అందుచేత విభాజనం అతి స్వల్ప స్థాయి వైషమ్యంతో ధనాత్మక వైషమ్యం ఉన్నదని చెప్పవచ్చు. ఉదాహరణ 3. కింద ఇచ్చిన దత్తాంశం నుంచి కార్ల్ పియర్సన్స్ వైషమ్య గణకాన్ని లెక్కించండి. సేమ్ పైన దాంట్లో ఎలాగైనా అండి, తరగతులు ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. మనం మీడియంని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 10 + 14/2 12. సేమ్ అలాగే అన్నిటికీ అలాగే చేసుకోవాలి. D1 ఇక్కడ 22 వాళ్ళే మనకి క్యాలిక్యులేట్ చేసి ఇచ్చారు. M అంటే 12 - 22 ఎంత? 10/5 2. 17 - 22 5/2 -1. 22 - 22/5 0 1 2 3. తర్వాత FD1 దీన్ని మనం మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. తర్వాత FD1 2 అంటే ఈ దీన్ని మనం మల్టిప్లై చేసి ఇక్కడ రాసుకోవాలి. తర్వాత సమ్మేషన్స్ అండ్ టోటల్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అంకమాధ్యమం లో ఈ సూత్రాన్ని మనకు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అందులో ప్రతిక్షేపిస్తే 25.72 వచ్చింది. ప్రామాణిక విచలనం గణన చేస్తే ఈ సూత్రంలో మనకి సమీకరణంలో ప్రతిక్షేపిస్తే మనకి అంటే స్క్యూనెస్ ఎంత? 5.6558 వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ బహుళ గణన అంటే మోడ్ క్యాలిక్యులేషన్ మనం చేసుకోవాలి. అందులో ఫస్ట్ వర్గీకృత పట్టిక రాసుకోవాలి. ఇక్కడ తరగతులు వరుస 1 వాళ్ళు ఇస్తారు, 2, 3 ఇందులో 4 వచ్చాయి. అంటే మనకి క్యాలిక్యులేషన్స్ని బట్టి ఉంటుందండి ఎన్ని వస్తాయి అనేది. ఇక్కడ రెండో వరుసలో 13, 3 + 10 13, 20 + 35 55, 18 4 22. ఇక్కడ వరకు అర్థమైంది. తర్వాత వరుస 3లో ఎలా? 20 + 30 + 3, 20 + 10 30. తర్వాత 53 ఎట్లా? 35 + 18 వచ్చేసింది. వరుస 4 33 అంటే మళ్ళీ ఇవన్నీ. తర్వాత ఈ కింద 3 57 అయిపోయాయి. ఇంకా మనం చేయాల్సిన ఫర్దర్గా ఏం కాలమ్స్ లేవు కాబట్టి ఇక్కడితో ఇది మనకు ఆగిపోతుంది. తర్వాత ఏం చేయాలి? విశ్లేషణ పట్టిక 1 2 3 4 5 ఇవి తరగతులు. వరుస సంఖ్య 5 ఉన్నాయండి. మొత్తం 1 2 3 4 ఉన్నాయి కానీ ఇక్కడ 5 ఇచ్చారు. 1 30 నుంచి 34, 30 నుంచి 34, 1లో 30 నుంచి 34. తర్వాత 2 20 నుంచి 24, 25 నుంచి 29. ఇందులో ఒకటి ఉంటుంది, ఇందులో ఒకటి ఉంటుంది. మళ్ళీ మూడవ సంఖ్యలో 20 నుంచి 24, 25 నుంచి 29, 25 నుంచి 29. నాలుగవ సంఖ్యలో 5వ సంఖ్యలో విశ్లేషణ పట్టిక నుంచి బహుళకం 25 నుంచి 29 తరగతిలో ఉందని స్పష్టంగా తెలుసుకోవచ్చు. దాని తరగతి హద్దులు 24.5 నుంచి 29.5. బహుళక సూత్రంలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి, మనకు ఒక వాల్యూ వస్తుంది. తర్వాత స్క్యూనెస్ క్యాలిక్యులేట్ చేయాలి, అప్పుడు మనకు నెగిటివ్ వచ్చింది. కాబట్టి శ్రేణులు రుణాత్మకంగా మైనస్లో వచ్చింది కాబట్టి రుణాత్మకంగా
వైషమ్యంతో కూడుకున్నవి అని చెప్పవచ్చు. ఒక ఫ్యాక్టరీలో 30 మంది కార్మికుల వేతనాల విభజనాన్ని సంబంధించి వైషమ్య గుణకణాన్ని కనుక్కోండి. సేమ్ ఇంతకుముందు ఉదాహరణలో ఎలాగైతే ఉన్నాయో ఇవి అలాగే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. n టోటల్ సమ్మేషన్ FD1 సమ్మేషన్ FD1 స్క్వేర్ అంకమాధ్యమ సూత్రంలో మనము సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ 22.27 వచ్చింది. 22.27 వచ్చింది. వర్గీకృత పట్టికలో కూడా ఒక వరుస, రెండో వరుస, మూడో వరుస, నాలుగో వరుస, ఐదో వరుస, ఆరో వరుసలో మనం వేసుకోవాలి. తర్వాత వరుస సంఖ్య ఇది, వేతనాల రూపాయలు ఇది. ఒక వరుస సంఖ్యలో 250 నుంచి 60 ఒకటి, రెండిట్లో అంటే రెండో వరుసలో ఈ రెండో కాలంలో 240 నుంచి 250 వరకు ఉన్నాయి. తర్వాత 250 to 260 కూడా ఎక్కువగా ఉన్నాయి. మూడో వరుసలో 230 to 240 ఉన్నాయి. తర్వాత 250 260 260 to 270 కూడా ఉన్నాయి. ఇక్కడ నాలుగో వరుసలో, ఐదో వరుసలో అలా మెల్లగా లెక్కించుకొని చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. విశ్లేషణ పట్టిక చూడగా బహుళకం అంటే 250 to 260 ఎక్కువ రిపీట్ అయ్యాయి. దాన్నే మనం మోడ్గా చెప్తాం. ఎక్కువ సార్లు రిపీట్ అయింది కాబట్టి బహుళకం. ఈ సూత్రంలో మళ్ళీ అలాగే మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి బహుళకం 256.67 అంటే ఈ దాంట్లో ఉన్నట్టు. అంకమాధ్యమం 243 బహుళకం 56.67 ప్రామాణిక విచలనం 22.27 సమీకరణంలో వేస్తే మనకి స్క్యూనెస్ 0.61 వచ్చింది. అందుచేత విభాజనం రుణాత్మకంగా వైషమ్యంగా ఉందని చెప్పవచ్చు. అలాగే ఉదాహరణ 5 కూడా ఇచ్చారండి. సేమ్ మనం ఇక్కడ కాకపోతే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అనేది ఒకటి మనం క్యాలిక్యులేట్ చేసాం. సేమ్ అలాగే అంకమాధ్యమం సూత్రంలో మనం అన్వయించాలి. సమీకరణంలో చేస్తే ఇది కూడా 37.87 వచ్చింది. మధ్యగత గణన n/2 అంశ పరిమాణం n అంటే 70/2 35వ అంశం కాబట్టి మధ్యగతం 30 నుంచి 40 తరగతిలో ఉన్నది. మధ్యగతం సూత్రంలో ఆ వాల్యూస్ అన్వయిస్తే మనకి వచ్చేది 40. ప్రామాణిక విచలనం గణన దీంట్లో ఇవన్నీ వాల్యూస్ మనకు ఉన్నాయి కాబట్టి FD1 2లో 340 20 70 10 ఇవన్నీ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? సమీకరణంలో 21.85. వైషమ్యం అంటే స్క్యూనెస్ 3 అంకమాధ్యమం మైనస్ మధ్యగతం ప్రామాణిక విచలనం అంకమాధ్యమం 37.85 మధ్యగతం 40 ప్రామాణిక విచలనం 21.85. ఇప్పుడు కార్ల్ పియర్సన్ స్క్యూనెస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2.94 వచ్చింది. కాబట్టి రుణాత్మక వైషమ్యంతో ఉన్నది. నెక్స్ట్ వన్ సేమ్ అలాగే ఉదాహరణ 6 తరగతి ఇచ్చారు, పౌనపున్యం ఇచ్చారు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఒకటి మనం ఇందులో చేసి మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ పరిమాణంలో అంటే ఆ ఈక్వేషన్లో మనకి ఏవైతే కావాలో దానికి అనుగుణంగా మనం ఇవి క్యాలిక్యులేట్ చేసుకొని అంకమాధ్యమం చేస్తున్నాం, ప్రామాణిక విచలన గణన చేస్తున్నాం, మధ్యగత గణన చేస్తున్నాం, తర్వాత వైషమ్యం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది కూడా మనకి 0 ఉంది మనకి అంటే కాబట్టి విభజనం సౌష్టవంగా ఉంది, వైషమ్యంగా లేదు. 0 వచ్చింది కాబట్టి. అవగాహన ప్రశ్న ఒక విభాజనంలో అంకమాధ్యమం 233.88 మధ్యగతం 236.25 ప్రామాణిక విచలనం 63.28 వైషమ్య గుణకాన్ని కనుక్కోండి. ఈ పైన 6 ఉదాహరణలు ఎంత క్లారిటీగా ఉన్నాయంటే మనకి ఫార్ములాస్ అండ్ స్టెప్స్ మనకి తెలిస్తే ఆ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీగా మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్ అండ్ స్క్యూనెస్ మనకు అన్నీ ఈజీగా తెలుస్తాయండి. కాబట్టి ఒకసారి మీరు చదవండి, అవగాహన చేసుకోండి, అవగాహన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. నెక్స్ట్ ఉదాహరణ 7
ఇక్కడ ఒక ప్రశ్న ఇచ్చారు. కిందిది ఏమని అడిగారో మనం చూద్దాం. ఈ కింద ఇచ్చిన విషయాలు ఒక ఫ్యాక్టరీలో కార్మికులకు సంబంధించిన పారిశ్రామిక వివాదానికి ముందివి, వెనుకవి కార్మికుల దృష్ట్యా, మేనేజ్మెంట్ వారి దృష్ట్యా లాభాల నష్టాలను వ్యాఖ్యానించండి. ఇక్కడ వివాదం పరిష్కారం కాకముందు ఇట్లున్నాయి, పరిష్కారం అయిన తర్వాత ఒకలాగా ఉన్నాయి. కార్మికుల సంఖ్య, సగటు వేతనాల రూపాయలు, మధ్యగతం వేతనాలు, ప్రామాణిక విచలనం ఇవి ఇచ్చారు వాళ్ళు. మనం ఏం చేయాలి? వివాదం పరిష్కారం కాకముందు వేతనాల బిల్లు అంటే 120 × 90 10,800. పరిష్కారం అయిన తర్వాత 117 × 95 11,115. అంటే మొత్తం వేతనాల బిల్లు వివాదం పరిష్కారం అయిన తర్వాత 10,800 11,115లకు పెరిగిన విషయం స్పష్టమవుతుంది. అయితే కార్మికుల సంఖ్య 120 నుంచి 117కి తగ్గింది. కాబట్టి కార్మికులకు లాభదాయంగా, మేనేజ్మెంట్కి నష్టదాయంగా ఉందని చెప్పవచ్చు. అవునండి. అయితే వేతనాల పెంపు వల్ల ఉత్పత్తి ఎక్కువగా జరిగితే, సామర్థ్యంలో మెరుగుదల కనబడితే అది వేరే విషయం. తర్వాత మధ్యగతపు వేతనం సరిపోల్చడం. వివాద పరిష్కారం కాకముందు 50% మంది 96కి పైగా వేతనాన్ని పొందేవారు. వివాదం తర్వాత 90 మాత్రమే పొందుతున్నారు. విచరణ పోలిక. S/X × 100. S అంటే 6, X = 90. పరిష్కారం కాకముందు విచరణ గుణగణం 6.67 అయిన తర్వాత 5.26కి తగ్గింది. కాబట్టి వివాదం పరిష్కారం కాకముందు వేతనాలు ఎక్కువగా ఏకరూపతగా పంపిణీ అయ్యాయని మనం చెప్పచ్చు. వైషమ్య పోలిక అంటే స్క్యూనెస్. అంకమాధ్యమం 90, మధ్యగతం 96, విచలనం 6. సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేస్తే -3. వివాదం పరిష్కారం అయ్యాక అంకమాధ్యమం, మధ్యగతం, ప్రామాణిక విచలనం సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 3 వచ్చింది. అంటే వివాదం పరిష్కారం కాకముందు రుణాత్మక వైషమ్యంగా చెందింది, కానీ పరిష్కారం అయ్యాక ధనాత్మకంగా మారింది. అంటే దీనివల్ల తక్కువ వేతనాలు పొందే కార్మికులు చెప్పుకోదగినంతగా పెరిగాయి. హెచ్చు వేతనాలు పొందే కార్మికులు తగ్గిపోయారని తెలియవస్తుంది. వాస్తవంగా కార్మికుల వేతనాలు పెరిగినప్పటికీ అట్లాగే గోచరిస్తుంది. సగటుల స్థానం అంటే బహుళకం, మధ్యగతం మైనస్ బహుళకం = 3 మధ్యగతం -2 అంకమాధ్యమం. పరిష్కారానికి ముందు, పరిష్కారం అయ్యాక బహుళకం 108 80కి ఉంది. అందుచేత వివాదం తర్వాత వైయక్తిక వేతనాల సాంద్రత అంతకు ముందు కంటే ఎక్కువగా ఉందని మనం చెప్పవచ్చు. వివాదం పరిష్కారం కాకముందు ఎక్కువ మంది కార్మికులు 108 వేతనాలు పొందుతూ ఉండగా, వివాదం పరిష్కారం కాకముందు వాళ్ళు 80 మాత్రమే పొందుతున్నారు. ఉదాహరణ 8లో ఏమి ఇచ్చారు అంటే అంకమాధ్యమం 50, విచరణ గుణకం 2, కార్ల్ పియర్సన్స్ వైషమ్య గుణకం 0.3. బహుళక మధ్యగతాన్ని కనుక్కోండి. వాళ్ళు ఇచ్చిన దానికి మనం ఆన్సర్ చేయాలి. X = 50, విచరణ గుణకం 2, వైషమ్యం 0.3. విచారణ గుణకం సూత్రం ఇది. స్టాండర్డ్ డీవియేషన్ బై X bar × 100 = 2. తర్వాత మనము స్టాండర్డ్ డీవియేషన్ 2/2 = 1 అంటే ప్రామాణిక వైచలనం 1. బహుళకం గణకం వైషమ్యం అంకమాధ్యం మైనస్ బహుళకం బై ప్రామాణిక విచలనం 50 మైనస్ బహుళకం. బహుళకం అంటే మోడ్ 0.3 = బహుళకం మైనస్ బహుళకం 0.3 అంటే బహుళకం మైనస్ ఈ +50 ఇక్కడికి వెళ్తే -50 అవుతుంది. సో బహుళకం 49.7. మధ్యగతం గణన. ఈ ఫార్ములాని మనం యూజ్ చేసుకోవాలి. బహుళకం 3 మధ్యగతం -2 అంకమాధ్యమం.
ఇది 49.7. 3 మధ్యగతం మైనస్ 2 ఇంటూ 50. ఇక్కడ 100 వస్తుంది. 49.7 3 మధ్యగతం మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 9 మధ్యగతం 149.7/3 49.9. ఉదాహరణ 9. అంకమాధ్యమం కనుక్కోవాలి. ఇక్కడ కూడా పియర్సన్ వైషమ్య గుణాన్ని కనుక్కోండి. పియర్సన్స్ వైషమ్య గుణాన్ని ఎలా కనుక్కుంటారు? ఫస్ట్ అంకమాధ్యమం, తర్వాత ప్రామాణిక విచలనం. ఈ సూత్రంలో మనకున్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. తర్వాత సమీక్షంలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది? స్టాండర్డ్ డీవియేషన్ అనేది 195.95. ఇప్పుడు మనకు అంకమాధ్యమం, బహుళకం, ప్రామాణిక విచలనం తెలిసిపోయాయి. సమీకరణంలో విలువల్ని ప్రతిక్షేపిస్తే మనకేమొచ్చేది? స్క్యూనెస్ 0.0766 వస్తుంది. ఇది కార్లీ పియర్సన్స్ కోఎఫిషియంట్ అండి, కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. నెక్స్ట్ బౌలే వైషమ్య గుణకం. ఇతను ఏం చెప్పాడంటే వైషమ్య ప్రత్యామ్నాయ పద్ధతి కనిపెట్టాడు. అది చతుర్దశాంశాలపై ఆధారపడి ఉంటుంది. అసౌష్ఠవ విభాజనంలో మధ్యగతం నుంచి చతుర్దశాంశాలు సమాన దూరంలో ఉండవు. ధనాత్మకంగా వైషమ్యం చెందిన విభాజనంలో Q1 కంటే Q3 మధ్యగతం నుంచి దూరంగా ఉంటుంది. దీనికి భిన్నంగా రుణాత్మకంగా వైషమ్యం చెందిన విభాజనంలో Q3 కంటే Q1 మధ్యగతం నుంచి దూరంగా ఉంటుంది. అట్లాంటి సందర్భంలో కింది సూత్రం సహాయంతో వైషమ్యాన్ని ముదింపు చేయడం జరుగుతుంది. బౌలే అనే అతను ఈ స్క్యూనెస్, ఈ ఫార్ములా అనేది ఇచ్చారు. సో మనకున్న డేటాని బట్టి మీడియన్ని క్యాలిక్యులేట్ చేసుకొని, క్వార్టైల్ డీవియేషన్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని బౌలే వైషమ్య గుణకం అనేది కనుక్కోవాలి. ఈ ఉదాహరణను బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మార్కులు ఇచ్చారు, విద్యార్థుల సంఖ్య ఇచ్చారు. సో మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఒక్కటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది వాళ్ళు ఇచ్చింది 10 + 15 25 25 + 8 33 33 + 12 45 45 + 30 75 75 + 55 110 110 + 20 130 + 18 148 + 3 151. మధ్యగతం గణన ఇది ఎలా చేయాలి? n+1/2. n అంటే మొత్తం 151/2 76 అంశం పరిమాణం. 76వ అంశం పరిమాణం 50. కాబట్టి మధ్యగతం 50. చతుర్దశాంశాల గణన Q1 n+1/4 152/4. కాబట్టి Q1 30, Q3 దీని ఫార్ములా n+1/4. n అంటే 151/4 అంటే 152/4 114వ అంశ పరిమాణం 60. క్వార్టైల్ 3 = 60. బౌలీ వైషమ్యంలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి స్క్యూనెస్ -0.33 వచ్చింది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారండి. ఆదాయం ఫ్రీక్వెన్సీ, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సేమ్. మధ్యగణన సమీకరణంలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. మళ్ళీ మనకేమొస్తుంది? క్వార్టైల్ 1, క్వార్టైల్ 3, LCF, FI ఈ వాల్యూస్ అన్నీ మనకి వస్తాయి. తర్వాత సమీకరణంలో విలువల్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన లాస్ట్ స్క్యూనెస్ వాల్యూలో 0.117. ఈ 11వ ఉదాహరణలో మనం పైన దాంట్లో ఏమున్నాయి? ఒకటే క్లాస్ ఇంటర్వెల్స్ లేకుండా మార్కులు మాత్రమే ఉన్నాయి. ఈ సెకండ్ ఉదాహరణలో ఏమున్నాయి? ఆదాయం ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ అనేది మనకి క్లాస్ ఇంటర్వెల్స్ లాగా, మనకి క్లాసిఫికేషన్స్ లాగా మనకి ఇచ్చారు. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మధ్యగతం n+1/2 అంశం పరిమాణం 60. మధ్యగతం 400 నుంచి 500 తరగతిలో ఉంది. మధ్యగతం సూత్రం ఇది. ఇందులో మనకి ప్రతి డేటా ఉంది. అది మనం అన్వయించి Q1లో పెట్టాలి. పెడితే మనకి Q1 వాల్యూ వస్తుంది 90వ అంశం. తర్వాత 500 నుంచి 600 తరగతిలో Q3లో ఉంది. ఇది సూత్రం. ఈ వాల్యూస్ మనకు ఉన్నాయి. సమీకరణాలు చేస్తే 556.7 వచ్చింది. బౌలీ వైషమ్య గుణకం అంటే స్క్యూనెస్ ఇది సూత్రం. ఈ వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే -0.117 వచ్చింది. ఉదాహరణ 12.
పౌనపున్య విభాజనంలో చతుర్దశాంశ ప్రాతిపాదికను వైషమ్య గుణకం 0.3. ఎగువ దిగువ చతుర్దశాంశాల మొత్తం 50 అయితే మధ్యగతం 19. ఎగువ చతుర్దశాంశం విలువ కనుక్కోండి. సో మనకి ఎగువది కనుక్కోమన్నారు. ఇక్కడ వాళ్ళు స్క్యూనెస్ వాల్యూ ఇచ్చారు. Q3 + Q1 = 50. ఇది కూడా వాళ్ళే ఇచ్చారు. మధ్యగతం 19గా ఇవ్వడం అయినది. ఇక్కడ 19గా ఇచ్చారు. ఇది మన సూత్రం. దీనిలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి Q3 - Q1 వాల్యూ ఎంత వచ్చింది? 50. తర్వాత Q3 - Q1 = 40. ఇది సెకండ్ ఈక్వేషన్ పైన లెక్కించిన విధంగా. మనం రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి Q3 45. అందుచేత ఎగువ చతురాంశం విలువ 45. ఏం లేదండి, ఈ ఫార్ములాలో మనం మనకున్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మనకి Q1, Q3 అనే వాల్యూస్ని మనం కనుక్కోవచ్చు. ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే మనకి Q3 అనే వాల్యూ వస్తుంది. అది 45. ఎగువ చతుర్థాంశం విలువ 45. అంటే Q3 వాల్యూ మనం కనుక్కున్నాం. సారాంశం. సో ఇందులో మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాము అంటే వాటి ధ్యేయాలు, స్క్యూనెస్ యొక్క ధ్యేయాలు మనం నేర్చుకున్నాము. స్క్యూనెస్ ధ్యేయాలు మనం నేర్చుకున్నాము. అదంటే ఏంటి, వాటి డెఫినేషన్, ఆబ్జెక్టివ్స్, రకాలు, పరీక్షలు, స్క్యూనెస్ అండ్ డిస్పర్షన్ డిఫరెన్సెస్ మనం నేర్చుకున్నాము. పరమ వైషమ్యాల గురించి, సాపేక్ష వైషమ్యాల గురించి, బోలే అండ్ పియర్సన్ కోఎఫిషియంట్ స్క్యూనెస్ నేర్చుకున్నాము. ఇవన్నీ మనం నేర్చుకున్నాము, అర్థం చేసుకున్నాము. మీరు ఏం చేస్తారంటే ఇవంతా చదివి ప్రాక్టీస్ చేస్తే ఒక అవగాహన మీకు వస్తుంది. అవగాహన వచ్చినప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ మనకి సూత్రాలు తెలియాలి, వాటి క్వశ్చన్ అర్థం చేసుకోవడం రావాలి, వర్గీకృత పట్టికలు, విశ్లేషణ పట్టికలు చేయడం రావాలి, తర్వాత గణనలు మీకు ఈజీగా వస్తాయండి. ఒకసారి చదివి అవగాహన చేసుకొని అవగాహన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ట్రై చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఇచ్చారు ఉదాహరణలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చారో ఈ కింద మీకు ఈ ప్రశ్నలను సాల్వ్ చేయడానికి కూడా మీరు చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్స్ కూడా మీకు ఇచ్చారు. సో ఇదంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ అనే చాప్టర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.